బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. కిష్ట్వార్ జిల్లా ఛాత్రు ఏరియాలో ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలంలో AK-47తో పాటు బాంబు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి భద్రతా బలగాలు. ఆపరేషన్ ట్రాషీ-1 పేరుతో కూంబింగ్ చేపట్టింది ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. మరి ముఖ్యంగా మాట్లాడిన సందర్భంలో మన సెక్యూరిటీ ఫోర్సెస్ ఎగ్జాక్ట్లీ నిషేధిత జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా గుర్తించడం జరిగింది. ఉగ్రవాదులని సరిహద్దు ప్రాంతాల్లో టెర్రరిస్టుల వేట కొనసాగుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కిష్ట్వార్ జిల్లా ఛాత్రు ఏరియాలో ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలంలో AK-47తో పాటు బాంబు సామాగ్రిని స్వాధీనం చేసుకోవడం జరిగింది భద్రతా బలగాలు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆపరేషన్ ట్రాషీ-1 పేరుతో కూంబింగ్ చేపట్టడం జరిగింది భద్రతా బలగాలు. నిషేధిత జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన వారిగా గుర్తించడం జరిగింది. ఈ క్రమంలో అక్కడ గత కొన్ని రోజులుగా కూడా అక్కడ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. భద్రతా బలగాలకి దాంతోపాటు ఉగ్రవాదుల వేటకు సంబంధించి ఉగ్రవాదులను ఏరేసేందుకు కేంద్రం చాలా కీలకమైన అడుగులు వేస్తూ వెళ్తోంది. అండ్ AK-47తో పాటు అంటే భద్రతా బలగాలకి AK-47 అక్కడ దొరికిందంటే అర్థం చేసుకోండి వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నట్టు. ఎందుకు పాకిస్తాన్ నోరు మెదిపే విషయంలో షహబాజ్ షరీఫ్ మాట్లాడితే అమెరికా పారిపోతాడు కదా, మాట్లాడితే భారత్ మీద నిప్పులు చెరుగుతూ ఉంటారు కదా నోటి మాటలతో. వీళ్ళకి కనిపించట్లేదా? భారత్లో ఉగ్ర సంస్థలు ఎందుకుంటున్నాయి? ఉగ్రముక్కలు పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కి కళ్ళు కనిపించట్లేదా? ఏమంటే మన మీద పడడానికి టైం తప్ప వాళ్ళకి. కాంట్ యూ సీ పాకిస్తాన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా? కాంట్ యూ అడ్రస్ దాట్? కళ్ళు కనిపించవా? ఎందుకంటే వీళ్ళ మూకలు, వాళ్ళ ఉగ్రమూకలు ఇక్కడ ఉన్నాయని చెప్పి ఆధారాలతో సైతం ఇస్తేనే పట్టించుకొని పనికిమాలిన దేశం అది. అండ్ ఈరోజు ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆఫ్ఘనిస్తాన్ మీద మళ్ళీ ఎయిర్ స్ట్రైక్స్కి దిగింది. ఇక్కడేమో ఉగ్రముక్కలను పంపిస్తూ ఉంది. దుర్మార్గ దేశానికి కనీసం కడుపుకి పట్టేంతగా ఒక పిడికిడు అన్నం పెట్టలేని పాపిష్ట దేశం తయారైంది పాకిస్తాన్ వాళ్ళ ప్రజలకి. కానీ వీళ్ళకి AK-47 ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఉగ్రవాదులకి బాంబు సామాగ్రిలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కాంట్ యూ సీ దాట్ పాకిస్తాన్? వినిపించదా లేకపోతే కనిపించదా? ఆధారాలతో సైతం వాళ్ళకి ఇన్వెస్టిగేషన్కి సహకరించమని చెప్తే ఎంత నిర్లక్ష్య ధోరణి వీళ్ళది. ఈరోజు ఇద్దరు ఉగ్రవాదులు చచ్చారు ఇక్కడ. మన భద్రతా బలగాలు నిజంగా హ్యావ్ టు సే ఓన్లీ వన్ థింగ్, మేరీ భారత్ మహాన్, జై హింద్. సల్యూట్ టు అవర్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఆ సెక్యూరిటీ ఫోర్సెస్ ప్రాణాలను ఫలంగా పెట్టి. పాకిస్తాన్ మర్చిపోయిందా? ఇక్కడి నుంచే కదా విడిపోయిన దేశం. ఇప్పుడు విడిపోయిన తర్వాత ఏం బతుకుతున్నారా? మీ బతుకేందిరా? ఒక్కసారి క్వశ్చన్ చేసుకోమా. ఆ స్థానంలో ఉంటాయి మీ బతుకేది. మీరు బతకాల్సింది పోయి ఉగ్రవాదులను అక్కడ తయారు చేసి ఇటు భారత్ మీద కుదులుతారా? దీనికి మళ్ళీ మతం పేరు రుద్దుతారా? మతాల మధ్య గొడవలు సృష్టిస్తారా? వాడెవడాడు ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్. అరే మనుషులేనా అసలు మీరు? ఉగ్రవాదుల్ని పంపించడానికి ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తారా? అక్కడ మీకు తినడానికి తిండి లేదు. మొన్న ఏదో పీస్ డీల్కి వెళ్తే అజయ్ వెనకాల IMF సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో అడుక్కోవడానికి డబ్బుల కోసం మీరు ఆయన పేరు మర్చిపోయారు, అజయ్ బంగా అనుకుంటా, ఐఎమ్ సారీ ఆఫ్ కోర్స్ పేరు కరెక్ట్ తప్పైంది అటు ఇటు. ఆయన వెనకాల కూర్చున్నాం. అలాంటిది ఎక్కడ డబ్బులు దొరుకుతాయని చెప్పి అడుక్కుతేనే మీకెందుకురా ఉగ్రవాదులు ఉగ్ర సంస్థలును? కనీసం మీ ప్రజలకి 4 తిండి గింజలు, తిండి గింజలు అంటే పక్కన ఇంత గోధుమ రొట్టెలకి సంబంధించి గోధుమ పిండి ఇవ్వగలుగుతున్నారా? ఒక పిడికిడు గోధుమ పిండి ఇవ్వంటారా మీకు దమ్ముంటే అప్పు చేయకుండా? I have a very straight questions to the Pakistan and a straight question to you.
హ్యావ్ టు లిసన్ అండ్ ఆన్సర్ దాట్. వితౌట్ బెగింగ్ అ సింగిల్ డాలర్, without begging a single dollar, can you give a handful of atta to your people? I mean the flow. Can you? Without begging a single dollar, can you give? కనీసం నీ ప్రజలకి పిడికెడు లేకపోతే గుప్పుడు గోధుమ పిండి ఇవ్వలేవు నువ్వు. మళ్ళీ నీ దేశ ప్రజలు థూ అని చెప్పి నీ మీద ఉమ్ము వేసే రోజు ఇంకా ఎన్ని రోజులు లేదనుకోవాలి. షహబాజ్ షరీఫ్ అండ్ సో కాల్డ్ ఆసిమ్ మునీర్, మీకు పదవుల మీద పదవులు. కేవలం పంజాబ్ మాత్రమే మిగిలింది మీకు. ఏ అమెరికా అండ చూసుకొని మీరు రెచ్చిపోతున్నారు గుర్తుపెట్టుకోండి. అదే అమెరికా మిమ్మల్ని అనగదొక్కే రోజు చాలా దగ్గరలోనే ఉంటుంది. ఇదే ఉగ్రముఖుడిని పెంచి పోషించి ఈరోజు పంపించడానికి జైషే మహమ్మద్ ఎక్కడ పుట్టింది, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఎక్కడ పుట్టింది, చెప్పుకుంటూ పోతే ఒక చాంతాడంత లిస్టు రెడీ అవుతుంది. వీళ్ళ పాపిస్టి ఉగ్ర మూకలకు సంబంధించి మాట్లాడుకుంటే ఈరోజు అండ్ రిక్వెస్ట్ ఒకసారి మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు, ఇటువంటి ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు లెట్స్ టాక్. మీ పిల్లలకి చెప్పండి, అరే నాన్న మన ఫోర్సెస్ అక్కడ పోరాడుతున్నారా, ఈరోజు 2 ఉగ్రవాదుల్ని చంపారు మన వాళ్ళు, వాడెవడు కమాండర్ అంట, వాడు పెద్ద తలకాయ అంట, అక్కడ మన వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు రా అని చెప్పి మన దేశం గురించి చెప్పండి. పిల్లల్లో ఇంకా ఆ స్ఫూర్తి పెంపొందిస్తే ఒక డిఆర్డిఓ సైంటిస్ట్ వస్తాడు, ఒక ఇస్రో సైంటిస్ట్ రావాలి, మనకి సైంటిస్టులు పుట్టాలి, ఇన్నోవేషన్ హబ్స్గా మారాలి, చిప్స్ మేకింగ్లో మనం రారాజు కావాలి. 150 కోట్ల మంది ఉన్న ఈ దేశంలో ఒక్కొక్క పిల్లాడు ఒక్కొక్క సైంటిస్ట్ అయి, ఒక్కొక్క పిల్లాడు ఒక్కొక్క ఎంటర్‌ప్రెన్యూర్ అయి ఏముంటుంది ఇంకా? అమెరికా కూడా వంగి వణకం పెట్టాల్సిన రోజులు వస్తాయి. అప్పుడు ఇలాంటి ఉగ్రముఖులను ఏరడానికి మనం ప్రాణాలు అవసరం లేదు, టెక్నాలజీని రంగంలోకి దించే రోజులు రావని చెప్పి కోరుకుందాం. అండ్ ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురించే ఆర్టీవీ ఉద్దేశం కాదు, మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్, వేర్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.